గత 10 రోజుల కిందట సోమంద్య పిఎస్లో 2 చీటింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ కేసులు మెయిన్ ప్రజల యొక్క మైండ్ను వీక్ చేసేసి వాళ్ళనింటి చీటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇందులో తుమ్కూరు, చెక్బల్లాపూర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వాళ్ళు టీములుగా ఏర్పడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాకు జేసీబీ తవ్వుతా ఉంటే ధనం దొరికింది, నేలమాలిగలు దొరికినాయి, ఇట్లాంటి మాలిగ దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈ గుండ్లు 2 గుండ్లు శాంపిల్ ఇస్తాడు. ఈ శాంపిల్ ఇచ్చేస్తే అవి వాడిని మాయ చేసేసి ఆ 2 గుండ్లు ఒరిజినల్ ఇచ్చేస్తాడు. ఒరిజినల్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్నోసెంట్స్ కొందరు ఆ ఇన్నోసెంట్స్ వాళ్ళని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నీకు ఇంత ఇస్తాను, 2 కేజీలు 3 కేజీలు అవుతుంది, నీకు 20 లక్షలకి ఇస్తాను, 10 లక్షలకి ఇస్తాను బేరం పెట్టి అందిన కాడికి అందిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి వాళ్ళు వచ్చేటట్టు చేసి ఈ డబ్బులు క్యాష్ తీసుకొచ్చిన తర్వాత క్యాష్ తీసుకొని క్యాష్తో పాటు పరారైపోతారు. ఇందులో మనకు విడపనకల్ ఈరన్ అనే అతను దాదాపు 9 లక్షల రూపాయలు పెట్టేసి లాస్ అయినాడు. అదేవిధంగా కుప్పం పైపాలెంకి చెందిన అతను 14 లక్షలు లాస్ అయినాడు. ప్రజలు ఎప్పుడూ ఈజీ మనీకి అలవాటు పడకూడదు. ఈజీ మనీకి అలవాటు పడే ఇట్లాంటి గ్యాంగ్స్ తయారవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఎవరు ఇటువంటి ఆలోచనలు చేయొద్దు. ఇది చూస్తే ఎవరికైనా వాళ్ళకు మిస్మరాజ్ అయిపోతాడు. ఇది చూసేస్తే రాజుల కాలం దొరికింది, అండాలు దొరికినాయి, జేసీబీ దొరకటం పెరిగింది. మిస్డ్ కాల్లోనే చాలామంది పరిచయం అయి మోసపోతున్నారు. ఎక్కడెక్కడలో టచ్ అయిపోయి ఇంకా చాలా కేసులు వస్తున్నాయి. మాకు పల్నాడు ఏరియాలో ఒక కేసు రిపోర్ట్ అయింది, అక్కడ కూడా మాకు సమాచారం వచ్చింది. హైదరాబాద్ నుండి జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్స్ ఈ గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్నాయి. మా సిఐ రాఘవ, ఎస్ఐ రమేష్ బాబు వీళ్ళ టీమ్గా ఫామ్ అయ్యి దాదాపు సబ్ డివిజన్ మొత్తం ఫోర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వితిన్ 10 డేస్లో పోయిన సొత్తు మొత్తం దాదాపుగా రికవర్ చేసినాం. ఇప్పుడు మొత్తం 24 లక్షలు పోయింది. 23 లక్షలకు గాను 21 లక్ష రికవర్ చేసినాం. ఇది పిటిషనర్స్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం. ప్రజలు కోరేది ఒకటే, అనవసరమైన విషయాలకు అనవసరమైన కాల్స్ రెస్పాండ్ అయిపోయి వాళ్ళ ఊబిలోకి ఇరుక్కపోయి లాస్ కావద్దు. ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటి, ఏదన్నా వస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనవసరంగా మీరు ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఇబ్బంది పడి మళ్ళీ కోర్టులు, పోలీసులు డబ్బులు లక్కీగా ఇది దొరికింది, మా వాళ్ళు కష్టపడి డబ్బులు పట్టుకున్నారు, డబ్బు అయిపోయేస్తాం, ఏమైనా ఏం చేస్తాం, ఏమి చేయలేం. దయచేసి అర్థం చేసుకోండి. మా వాళ్ళు పోలీసులు ఇమ్మీడియట్గా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా మంచి టీమ్స్ ఏర్పడినాయి, టెక్నికల్గా టీమ్స్తో. తర్వాత ఇంకా వేరే వాళ్ళని కూడా పట్టుకోవాల్సి ఉంది. ఎవరెవరు దీని వెనక పూర్వాపరాలు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పట్టుకొస్తాం, వాళ్ళని కూడా కోర్టుకు హాజరు పెడతాం.